నమస్కారం. కర్కాటక రాశి మిత్రులారా, హిందీలో కర్క రాశి అంటారు, కర్కాటక రాశి అని హిందీలో తెలుగులో అంటారు. అయితే రేకి యూనివర్స్ ఏంజల్స్ మిత్రులారా, ఒకవేళ మీకు ఈ కార్డ్ రీడింగ్ పర్ఫెక్ట్గా కనెక్ట్ అయితే కనుక రేకి యూనివర్స్ ఏంజల్స్ అనుకోండి, మీ కులదైవం ఇష్టదైవం అనుకోండి. అయితే మొదలు పెడతాం. జయమాకాళి. కర్కాటక రాశి 2025 జూలై. మిత్రులారా, రేకి ఏంజల్స్ యూనివర్స్ మా కాళి ఇష్టదైవాన్ని కులదైవాన్ని తలుచుకోండి. అరేవా, ఎలా నేను హిందీలో చేశానో సేమ్ కార్డ్స్ వచ్చాయి కర్క రాశికి. వెరీ గుడ్. నంబర్ 1 ఈజ్ ఫస్ట్ కమిట్మెంట్, యూనివర్సల్ కమిట్మెంట్ ఉంది మీతోటి. ఫ్యామిలీతో ఏదో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఫ్యామిలీతో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఫ్యామిలీ గురించి ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామని, లేకపోతే ఏదైనా డబ్బులు కోసం పోగు చేయడానికి ఏదైనా, అంటే డబ్బులు సేవ్ చేయడానికి ఏదైనా ఆలోచిస్తున్నారేమో ఉన్నది. నెక్స్ట్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి మీకు ఈ మంత్లో. బట్ తోడు మీకు ఒక సెలబ్రేషన్ కూడా వస్తుంది. అంటే దేర్ ఈజ్ సమ్ యూనివర్స్ స్ట్రగుల్ తర్వాత ఒక రకమైన ఊరట అంటారు చూసారు, అలాంటి ఊరట కలుగుతుంది. మీకు ఎప్పుడు పాపం స్ట్రగలే, కర్క రాశి ఎప్పుడు స్ట్రగలే. రిలేషన్షిప్లో మీరు చాలా బ్యాలెన్స్ తీసుకురావాలి. చాలా లైఫ్లో ఉన్న బ్యాలెన్స్ అంతా ఎక్కడ తీసుకురావాలి. స్ప్రింగ్ సీజన్ అంటే హ్యాపీనెస్ ఉన్నది, కానీ మీరు చెప్పిన ఏ మాట కూడా మీ పార్ట్నర్ వినరు, నో చెప్తారు. సో దయచేసి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మోస్ట్లీ ఒకవేళ మీ పార్ట్నర్ మీరు చెప్పింది వినలేదనుకోండి, కన్విన్స్ అవ్వకపోతే మీకు అనిపిస్తుంది ఎందుకు కన్విన్స్ అవ్వట్లేదు, కన్విన్స్ చేస్తాను అనుకుంటారు. సో అలా చేసినప్పుడు సాధారణంగా యుద్ధం లేకపోతే లడాయి ఏదో ఒకటి జరుగుతుంది. జయమాకాలి. 2 దేశాల మధ్యలోనే యుద్ధాలు జరిగిపోతున్నాయి చాలా ఈజీగా, ఒక ఈగో మీద. అయితే 2 మనుషుల మధ్య జరగడం అనేది చాలా చూసారా. ఆర్గ్యుమెంట్ కార్డ్ వచ్చింది. నేను చెప్తానే ఉన్నాను, తెలియకుండానే. బట్ యూనివర్సల్ ప్రొటెక్షన్ ఉంది మీకు. ఎస్, మీరు ఫ్యామిలీ పార్ట్నర్ తోటే ఎక్కువ ఫైట్లు ఉంటాయి ఈ మంత్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్ కార్డ్ వచ్చింది అంటే యూనివర్స్ నుంచి మీకు బ్లెస్సింగ్ వస్తుంది 24/7. మిత్రులారా, అన్ని రాసులు, అందరు మనుషులు, అన్ని జీవజంతువులు యూనివర్స్కి ఒకటే. భగవంతుని ముందు అందరూ ఒకటే అన్నట్టు నేను యూనివర్స్ అంటున్నాను, మీరు భగవంతుడు అంటున్నారు. లెట్స్ సీ ద ఫైనాన్స్. రిలేషన్షిప్ అయిపోయింది, ఒకసారి ఫైనాన్స్ చూసేద్దాం. యాక్చువల్లీ లాస్ట్లో నేను రిలేషన్షిప్ చూసేదాన్ని, కానీ రిలేషన్షిప్లో కూడా నేను నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా చూడాలి. ఒకసారి 2-3 కార్డ్స్ ఫర్ ఫైనాన్స్ చూద్దాం. వాట్ ఈస్ కర్క రాశి ఫైనాన్స్ దిస్ మంత్. పైసాతో ఆయిగా డబ్బులు వస్తాయండి మీకు, మాటిమాటికి వస్తుంది. వావ్, అంటే రిలేషన్షిప్లో ఒక బ్లాసమ్ లెవెల్ వస్తుంది. ఫైటింగ్ చేస్తారు తప్పకుండా, కొట్టుకుంటారు తిట్టుకుంటారు, లాస్ట్లో బ్లాసమ్ లెవెల్కి వస్తాయి. ఇలాంటి కార్డ్స్ ఎవరికి రాలేదండి రిలేషన్షిప్లో. నేను ఎన్ని సంవత్సరాలు రీడింగ్ చేస్తున్నాను కానీ ఎప్పుడూ కర్క రాశికి ఇంతగా అద్భుతమైన కార్డ్స్ రాలేదు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. లెట్స్ సీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్. రిలేషన్షిప్ ఇస్ సూపర్. డబ్బులు కూడా ఉన్నాయి. వెయిట్. కర్క రాశి మేల్ ఫీమేల్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్. వెయిట్ చేయండి, ఎందుకంటే యూనివర్స్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఫర్ యూ బెస్ట్. సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు కమ్. మీకు ఏదో మంచి జరగబోతుంది. సో దయచేసి వెయిట్ చేయండి. సూపర్ కార్డ్స్, వండర్ఫుల్ కార్డ్స్. నాకు ఈ మంత్లీ ప్రిడిక్షన్స్ మా స్టూడెంట్స్ ఎంతమంది అడిగారో అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ రీడింగ్ చేసిన తర్వాత ఎంత హ్యాపీనెస్ వస్తుందో తెలుసా. ఐఎమ్ సో హ్యాపీ. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లెట్స్ సీ. థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు ఏంజల్స్. యూనివర్స్ మెసేజ్ ఏంటంటే మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మిత్రులారా, మీకు స్టార్టింగ్లో కూడా మెడిటేషన్ ఫస్ట్ కార్డ్ వచ్చింది, గుర్తుందా? బాగా మెడిటేట్ చేయాలి. క్లారిటీ అంటే క్లియర్లీ మీరు యూనివర్స్కి కమ్యూనికేట్ చేయండి, మీ కులదైవానికి కమ్యూనికేట్ చేయండి, మీ ఇష్టదైవానికి కమ్యూనికేట్. ఎలా కమ్యూనికేషన్ ఎలా చేయమంటారండి? దేవుడితో ఎలా మాట్లాడమంటారు అంటారు.
ఏం లేదు, పూజ మందిరంలో పూజ చేస్తారా, చేసిన తర్వాత 10 నిమిషాలు భగవంతుడు మనసులో చెప్పుకోండి. మన తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే. వీళ్ళందరూ మనుషులు, వీళ్ళందరినీ మనం గౌరవించాలి, ఇవన్నీ మన కర్మలు చేయాలి. కానీ భగవంతుడి ముందు మనం తలంచుకునే ఉండాలి. సో టెల్ హిమ్, ఆయనకి చాలా అభిమానంగా చెప్పండి, స్వామి నీ పాదాలకు నేను ఇంకా సర్వస్వ శరణాగతి, నాకు మార్గం చూపించండి అని ఎప్పుడు ఎక్కడ మీరు ఎక్కడైనా స్ట్రక్ అయితే భగవంతుని కోరుకోవడం మొదలుపెట్టండి. ఆటోమేటిక్గా భగవంతుడితో ఆ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి జీవరాశికి భగవంతుడు ఒకే రకంగా కమ్యూనికేషన్ ఇస్తాడు, ఒకే రకంగా ప్రేమనిస్తాడు. సో అయితే చలియే, ఈ చిన్న వీడియో నుంచి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. लव एंड पीस. जय मां काली. स्वस्ति.